నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది హెల్త్ ప్రాబ్లమ్స్‌కి కారణమయ్యే ఎనర్జిటిక్ అండ్ ఎమోషనల్ రీజన్స్. శక్తి పరంగా, ఎమోషన్స్ పరంగా ఏ ఏ కారణాల వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి అన్నది మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మన ఎనర్జీ బాడీ గురించి. ఫిజికల్ బాడీ చుట్టూ లోపల కూడా ఇంటర్‌పెనెట్రేట్ అయ్యి ఎనర్జీ బాడీ, శక్తి మండలం ఉంటుంది. ఈ ఎనర్జీ బాడీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి శరీరం యొక్క షేప్ ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి మైండ్. మైండ్‌లో 2 భాగాలుంటాయి. ఒకటి కాన్షియస్, అన్‌కాన్షియస్. 2 రకాల మైండ్స్ గురించి మాట్లాడుతున్నాం. కాన్షియస్ మైండ్ మనకు తెలుసు. మన మెదడు, మన ఆలోచనలు అది. అన్‌కాన్షియస్ మైండ్‌లో మన ఆలోచనలు, భావాలు, నమ్మకాలు ఇవన్నీ ఉంటాయి. ఈ అన్‌కాన్షియస్ మైండ్ అనేది ఫిజికల్ బాడీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఉండడము మెయిన్‌గా శక్తి శరీరంలో ఉంటుంది ఈ అన్‌కాన్షియస్ మైండ్. కానీ ఫిజికల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే బయోకెమికల్ మెసెంజరింగ్ సిస్టమ్ ద్వారా ఫిజికల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఫిజియోలాజికల్ లెవెల్‌లో ఈ అన్‌కాన్షియస్ మైండ్ మన శరీరంలోని డిఫరెంట్ పార్ట్స్‌ని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ద్వారా కంట్రోల్ చేస్తుంటుంది. అంటే మన ఎమోషన్స్, మనకి ఉన్న నమ్మకాలు, మనం అనుకునే ఆలోచనలు ఇవన్నీ కూడా బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అన్‌కాన్షియస్ మైండ్ అనేది ఒక్క చోటే ఉండదు. కాన్షియస్ మైండ్ అంటే మెదడు, తలలో ఉంటుంది. కానీ అన్‌కాన్షియస్ మైండ్ వచ్చి ఇది ఇట్ ఈస్ ప్రెజెంట్ త్రూఔట్ ద ఎంటైర్ ఫిజికల్ బాడీ త్రూ ఎనర్జీ బాడీ. కేవలం ఒక్క చోట ఉండకుండా ఎనర్జీ బాడీ ద్వారా శరీరం అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది అన్‌కాన్షియస్ బాడీ. ఎనర్జిటిక్ లెవెల్‌లో అన్‌కాన్షియస్ మైండ్ శరీరంలోని ప్రాణశక్తి ప్రవాహాన్ని రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఆ శక్తి ప్రవాహం ఎలా ఉంటుంది అన్నది అది నియంత్రిస్తుంది. ఈ అన్‌కాన్షియస్ మైండ్ నిజానికి న్యూట్రల్‌గా ఉంటుంది. ఒక న్యూట్రల్ కంప్యూటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే దాంట్లో ఏమి డేటా, ఇన్ఫర్మేషన్ మనం ఫీడ్ చేస్తామో దాన్ని బట్టి అలాంటి ఔట్‌పుటే ఇస్తుంది. న్యూట్రల్ కంప్యూటర్ అంటే కదా! సో, అదే విధంగా అన్‌కాన్షియస్ మైండ్ కూడా అలాగే ఉంటుంది. అయితే మనము దీన్ని రకరకాలుగా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం అన్‌కాన్షియస్ మైండ్. మనం ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి ఆలోచనలు, భావాలు, చాదస్తాలు లేదా నమ్మకాలు ఎలాంటివి మనం ఫీడ్ చేస్తామో, ఎలాంటివి మనం పాటిస్తూ ఉంటామో, దాంతో మన అన్‌కాన్షియస్ మైండ్ అలాగే రియాక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోపము, కోపంగా ఉండడం సహజము. లేపోతే ఇంకోలాగా నెగెటివ్‌గా బిహేవ్ చేయడం ఓకే అని అన్న ఆలోచన మనం మన అన్‌కాన్షియస్ మైండ్‌కి ఫీడ్ చేస్తే, దాని ప్రకారమే అన్‌కాన్షియస్ మైండ్ మనలో ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేస్తుంది. భయాలు, ఫోబియాలు లేకపోతే నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడము అది ఇస్తుంది. అది మొత్తం ఎనర్జీ బాడీ ద్వారా శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఈ ఎమోషన్స్, ఈ ప్రోగ్రామింగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా భయాలున్నాయనుకోండి. అప్పుడు కడుపులో గుడగుడ అనడము, లేకపోతే ఇంకా ఆకలి వేయకపోవటము, లేదా అతిగా ఆకలి వేయడము, ఇవన్నీ ఫిజికల్ బాడీలో కదా జరుగుతున్నాయి. కానీ ఈ ఫిజికల్ బాడీని కంట్రోల్ చేసేది అన్‌కాన్షియస్ మైండ్. అన్‌కాన్షియస్ మైండ్‌ని ఎవరు ప్రోగ్రామ్ చేస్తున్నారు? అది మనమే ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో, మనకి అవేర్‌నెస్ లేకపోవటంతో మనము నెగెటివ్‌గా ప్రోగ్రామ్ చేసుకుంటే, మళ్ళీ తర్వాత మనం మర్చిపోతాం ప్రోగ్రామ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అదే ఫీడ్‌బ్యాక్ వెనక్కి వచ్చినప్పుడు ఫిజికల్ బాడీలో డిసీజ్‌గా బయటికి వస్తుంది. అందుకని
టు రిమూవ్ దీస్ నెగెటివ్ ఎమోషన్స్ ఆర్ ట్రామాటిక్ మెమరీస్, మనం బాధపడే ఆ, జ్ఞాపకాలు కానీ నెగటివ్ ఎమోషన్స్ కానీ మ్, మనల్ని కట్టి పడేసే నమ్మకాలు, వీటన్నిటినీ కాస్త క్లియర్ చేసినప్పుడే మన ఫిజికల్ హెల్త్లో ఉండే బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మన చరాస్లో శక్తి ప్రవాహంలో కలిగే డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి. లేకపోతే శక్తి ప్రవాహంలో బ్లాక్స్ వస్తాయి, ఆటోమేటిక్గా చక్రాస్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, చక్రాస్ కంట్రోల్ ఆర్గన్స్, సో ఆర్గన్స్లో ప్రాబ్లం వస్తుంది. ఈ ఫిజికల్ బాడీ రెస్పాన్స్ టు ఎనర్జెటిక్ డిస్టర్బెన్సెస్. ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఫిజికల్ బాడీలో ప్రాబ్లం వస్తే తర్వాత ఎప్పుడో ఎనర్జీ బాడీలో కనిపించడం కాదు. ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీలో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా అది ఫిజికల్ బాడీలో కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మజిల్స్లో టెన్షన్ కానీ స్ట్రెయిన్ కానీ రావడంతో రకరకాల డిస్టర్బెన్సెస్, నిద్ర పట్టకపోవడము, లేదా అతిగా ఆకలి వేయడము, లేదా కాన్స్టిపేషను, లేదా ఆర్థరైటిస్, డయాబెటీస్, ఇలా రకరకాలుగా మజిల్స్ స్టిఫ్ అయిపోవడము, ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జిటిక్ డిస్టర్బెన్స్ అంటే కంజెషన్ కానీ, డిప్లీషన్ కానీ, అది మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకపోతే ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, మనం కొంత ట్రైనింగ్ తీసుకుని ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఎనర్జీ ఫ్లోని స్మూత్‌గా అయ్యేట్టుగా చేసుకోవాలి అన్నది నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఫ్యూచర్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడడానికి వీలవుతుంది. ఇది ఎలా ట్రైన్ తీసుకోవాలి అంటే, రకరకాల ఎనర్జీ హీలింగ్స్ ఉన్నాయి. నేను మాట్లాడేది ప్రాణిక్ హీలింగ్ గురించి. చాలా ఈజీ వే. ఈ డిస్టర్బెన్సెస్, బ్లాక్స్ అన్నీ ఈజీగా క్లియర్ చేసేయొచ్చు. అలాగే ఫ్రెష్ ఎనర్జీ డైరెక్ట్ చేసి ఎనర్జీ బాడీని, చక్రాస్‌ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. మీకు ప్రాణిక్ హీలింగ్ గురించి తెలుసుకోవాలనుంటే ఈ ఛానల్‌లో వేరే వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఏమన్నా డౌట్లుంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుందనుకుంటాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీలత, ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. నమస్తే.